నమస్తే ఫ్రెండ్స్. అల్లు అర్జున్, సుకుమార్ 'పుష్ప 2' ట్రైలర్ అయితే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం రికార్డుల వేట మొదలుపెట్టింది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ 24 అవర్స్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ 'గుంటూరు కారం' మహేష్ బాబుది. 37 మిలియన్స్ సాధించి 24 అవర్స్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ 'గుంటూరు కారం' పేరు మీద ఉంది. ఆ రికార్డును 'పుష్ప 2' జస్ట్ 15 అవర్స్‌లోనే బ్రేక్ చేస్తూ బిగ్గెస్ట్ రికార్డు దిశగా వన్ ఆఫ్ ద టాలీవుడ్ పరంగా హైయెస్ట్ వ్యూస్ సాధించే యూట్యూబ్లో అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే 45 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది 'పుష్ప 2'. 24 అవర్స్‌లో 50 మిలియన్స్ పైగా ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 మిలియన్స్ సాధించే ట్రైలర్ 'పుష్ప' ఉండబోతుంది. హిందీ మార్కెట్లో ఈ లెక్క వేరేగా ఉంది. టీ సిరీస్లో రిలీజ్ అయింది 'పుష్ప 2' ట్రైలర్. యునామస్ రెస్పాన్స్ 1 మిలియన్ పైగా లైక్ సాధించింది. 46 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. హిందీ మార్కెట్లో కూడా 50 మిలియన్ అబౌవ్ ఆల్మోస్ట్ 60 మిలియన్స్ దాకా 24 అవర్స్లో హిందీ మార్కెట్లో ఉండబోతుంది. 'పుష్ప' బ్రాండ్ అనేది, 'పుష్ప' క్రేజ్ అనేది హిందీ మార్కెట్ నుంచే సౌత్ మొత్తం పాకింది. అందుకే హిందీలో లెక్క వేరేగా ఉంది. బంపర్ రెస్పాన్స్ హిందీలో అయితే 'పుష్ప' ట్రైలర్కి అయితే వచ్చింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఏ ఇతర భాష సినిమాకైనా కానీ ట్రైలర్ రిలీజ్ చేస్తే 1 మిలియన్ వస్తే మహా ఎక్కువ. అలాంటిది 'పుష్ప 2'కు 5 మిలియన్ వ్యూస్ అప్డేట్ అయినాయంటే తమిళనాడులో కూడా 'పుష్ప' డే 1 ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటుందో అక్కడ వస్తున్న ట్రైలర్కి రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. తమిళనాడులో కూడా 'పుష్ప' హవా అనేది, 'పుష్ప' బ్రాండ్ అనేది పనిచేస్తుంది. తమిళలో ఎప్పుడైనా కానీ ఇతర భాష సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చాలా బాగుందంటే చూస్తారు, లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. కానీ 'పుష్ప'కు మాత్రం రిలీజ్కు ముందే బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ డేనే చూడడానికి రెడీగా ఉన్నారు. ఈ ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. 5 మిలియన్స్ దాకా ఇప్పటి వరకు అప్డేట్ అయినాయి. ఇక కన్నడ మార్కెట్లో కూడా 2 మిలియన్ వ్యూస్ సాధించింది. చాలా చిన్న మార్కెట్ అయిన కన్నడలో కూడా ఇంకా దానికన్నా చిన్న మార్కెట్ మలయాళం మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ జస్ట్ యూట్యూబ్లోనే రావడం అంటే మలయాళంలో అల్లు అర్జున్కున్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న మార్కెట్ 2 మిలియన్ 3 మిలియన్ వస్తే అక్కడ ఇండస్ట్రియల్ రికార్డు కొట్టినట్టు మలయాళం మార్కెట్లో. అలాంటిది ఇంకా 2 అవర్స్ ఉంది, 2 మిలియన్స్ పైగా వ్యూస్ అప్డేట్ అయినాయంటే మలయాళ మార్కెట్లో 'పుష్ప' ప్రపంచం అనేది, బ్రాండ్ అనేది అక్కడ కూడా పనిచేస్తుంది. వరల్డ్ వైడ్గా ఈ మూవీ క్రేజ్ ఏ పాటిదో ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్, ట్రైలర్కి వస్తున్న ఆదరణ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. రాజమౌళి కూడా ట్వీట్ చేశారు. నిన్న బీహార్లో జరిగిన, పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటే ఉదాహరణ. నిజంగా చాలామంది మనం రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా చేస్తాడు, ప్లాన్ చేస్తాడంటే దానికి మించి రాజమౌళి సినిమాలకు మించి మైత్రి మూవీస్ బీహార్లో ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూశారు. నిజంగా చాలా ప్రొడ్యూసర్లు నేర్చుకోవాలి. ఎందుకంటే మొన్న దేవర ఎంత డిసప్పాయింట్ చేసిందో మైత్రి మూవీస్ చూసి నేర్చుకోవాలి. దేవర లాంటి, ఎన్టీఆర్ లాంటి చిన్న డబ్బా తీసుకుపోయి పెట్టారు హోటల్లో. వీళ్ళని చూసి నేర్చుకోవాలి. 100% బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఇంకా అల్లు అర్జున్కు హిందీ స్పష్టంగా మాట్లాడను వచ్చి ఉంటే ఆ లెక్క వేరే ఉంటుండే. అయినా కానీ పర్ఫెక్ట్గా తన స్పీచ్ కూడా బాగున్నది. అందుకే వరల్డ్ వైడ్గా యునామస్ రెస్పాన్స్ అనేది 'పుష్ప 2' అనేది ట్రైలర్ 100 మిలియన్స్ జస్ట్ 15 అవర్స్లోనే క్రాస్ చేసింది. 24 అవర్స్లో ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు 'పుష్ప' బ్రాండ్ అనేది క్రియేట్ చేయబోతుంది. ఒకే మాట వినపడుతుంది ఇండస్ట్రీలో, మెగా ఫ్యాన్స్ అందరూ, మెగా కుటుంబం 'పుష్ప 2'కు సపోర్ట్ చేయట్లేదు. అందుకే అందరు ట్వీట్ చేస్తున్నా కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఇప్పటి వరకు 'పుష్ప 2' ట్రైలర్ బ్రహ్మాండంగా ఉందని ఎవరు ట్వీట్ చేయలేదని కామెంట్లు అయితే వస్తున్నాయి. చూద్దాం ఈ రోజు రేపు కానీ ట్రైలర్ గురించి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారేమో. ట్రైలర్ తోటే తన సత్తా ఏంటో, తన బ్రాండ్ ఏంటో ట్రైలర్ నిరూపించుకుంటుంది 'పుష్ప 2' ట్రైలర్. వెయిటింగ్. థ్యాంక్ యూ.